వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే వనిజ గారు. నమస్తే అండి జయ గారు. వనిజ గారు, మనము న్యూమరాలజీ ప్రకారం మే నెలలో ఒక్కొక్క నెంబర్ కి ఏ విధంగా ఉండబోతుంది విత్ టారోతో చెప్తూ ఉన్నారు కదా. మనం 5 నెంబర్ల వరకు మాట్లాడుకున్నాం. ఈ రోజు నెంబర్ 6 కి వెళ్దాం. నెంబర్ 6 వాళ్ళకి మే నెలలో ఎలా ఉండబోతుంది న్యూమరాలజీ విత్ టారో? డెఫినెట్లీ చూద్దాం. 6 అంటే 6 డేట్ పుట్టిన వాళ్ళు, ఓకే, 15, 24 ఆ నెలలో ఈ 3 డేట్స్ లో పుట్టిన వాళ్ళకి నంబర్ 6. ఓకే అండి. నార్మల్ గా నంబర్ 6 ఏంటంటే మనం శుక్రగ్రహంతో లింక్ చేస్తాం అనమాట. ఒకవేళ న్యూమరాలజీ ప్రకారం చూస్తే వాళ్ళకి కంఫర్ట్స్ అంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, చూడడానికి కూడా బాగుంటారు. నంబర్ 6 వాళ్ళు అట్రాక్టివ్ గా ఉంటారు. ఎట్లా ఉన్నా గానీ, అంటే మీరు ఏదైనా ఒక డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, ఆ డ్రెస్ అంటాం కదా, నా వల్ల డ్రెస్ బాగుందా, నీ వల్ల డ్రెస్ బాగుంటుంది. సో అట్లా 6 ఇస్ లక్కీ నంబర్. అంటే బేసిక్ గా శుక్రగ్రహం ఒక ఇది బాగుంటది అనమాట, వాళ్ళకి పవర్ ఎక్కువగా ఉంటది కాబట్టి. సో మీరే కార్డ్ తీయండి ఒక. డెఫినెట్ గా అండి. సో వాళ్ళకి ఏంటంటే, ఒకవేళ ఏదైనా ఈ వీనస్ నంబర్ కాబట్టి, శుక్రగ్రహం నంబర్ కాబట్టి, వాళ్ళు ఒకవేళ ఏమైనా చెయ్యాలి బిజినెసెస్ అనుకుంటే గనక, క్లాత్స్ కానీ సిల్వర్ జ్యువెలరీ కానీ అట్లాంటి బిజినెసెస్ అవి పెట్టుకుంటే వాళ్ళకి చాలా ఫేవరబుల్ గా మంచి పేరు వస్తుంది అనమాట. నంబర్ 6 అంటే ఎనీ మంత్ 6వ తారీఖున కానీ 15 కానీ 24 కానీ పుట్టిన వాళ్ళకి మే 2025లో ఎట్లా ఉండబోతుంది అంటే, ఫస్ట్ కార్డ్ నేను బాబా ప్రెడిక్షన్స్ తీసాను. ఫస్ట్ ఏంటంటే, మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ఆపేయాలి. ఓకే, ఎనీ పాయింట్ బాగున్నా బాగోలేకపోయినా వాళ్ళలాగా నేను ఉండలేదు అన్న కంపారిజన్ పక్కన పెట్టినప్పుడు మీ లైఫ్ చాలా స్మూత్గా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఒక జస్ట్ ఒక ప్రిడిక్షన్ అనమాట. సో ఇన్ ది మంత్ ఆఫ్ మే ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే కనపడుతున్నాయి వీళ్ళకి, నంబర్ 6 వాళ్ళకి. అనుకోని అవాంతరాలు ఉంటాయి కదా, అట్లాంటివన్నీ లైన్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ఒక టెంపరీ ఫేజే. అయితే ఏంటంటే, ఆ వచ్చిన ప్రాబ్లమ్ని ఇమీడియట్గా మీరు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటే కనుక అది ఫ్యూచర్లో మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ అంటే ఎట్లాంటివి అంటే చాలా చాలా ఉంటాయి. అంటే చిన్న చిన్న డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం వెరీ కేర్ఫుల్గా ఉండడము, మన ఫిట్ ఆఫ్ యాంగర్ అంటాం, చాలా కోపంలో తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రాంగ్ ఎమోషనల్గా అండ్ కోపం, ఈ రెండిట్లో మీరు తీసుకునే డెసిషన్స్ అన్నీ రాంగ్ అయిపోతూ ఉంటాయి. ఇవి ఎట్లాంటి విషయాలలో అంటే, మ్యారేజెస్ విషయాలలో కానీ, చాలామంది పేరెంట్స్ మీద అలిగి కోప్పడి ఏదో పెద్ద పెద్ద డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటారు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం. ఈ డెసిషన్స్ ఇప్పుడు మాత్రం తీసుకోవడానికి లేదు. ఓకే, మీరు అంత ఫస్ట్ కంట్రోల్లో ఉండగలిగితే అంత బాగుంటుంది. ఓకే, అండ్ అదే నేను చెప్పినట్టుగా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవడము ఆపేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మీకు ఈ మంత్లో వచ్చే 11th డే ఏదైతే ఉంటుందో, అంటే మే 11th అట్లాంటివి మీకు చాలా ఫేవరబుల్ డే అనమాట అది. కాబట్టి ఈ లోపల కనుక మీ ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక మీ లైఫ్లో తీసుకోవాల్సిన మేజర్ డెసిషన్స్ ఏదైతే ఉంటాయో 11th చాలా బ్యూటిఫుల్ డే మీకు. కాబట్టి ఆ రోజు మంచి డెసిషన్స్, లేకపోతే ఏదైనా సంబంధాల కోసం వెళ్ళాలనుకున్నా, ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలి, ఇట్లాంటివి ఏది ఉన్నా కానీ 11th ఈజ్ అ బ్యూటిఫుల్ డే. 11th కాకుండా 12th కూడా బాగానే ఉంటుంది. 11th ఈజ్ అ ఫుల్ పవర్ఫుల్ డే అనమాట. మనం ఏం చేసినా మీకు కలిసి వస్తుంది అంటాం కదా. కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్ని 11th రోజు చూసుకోండి. హెల్త్ పరంగా చూసుకుంటే కనుక ఎక్కువగా హైపర్ టెన్షన్ వల్ల వచ్చే హెడేక్స్ అవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఎవరైనా బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉంటే రెగ్యులర్గా మెడిసిన్ స్కిప్ అవ్వకుండా వేసుకోవాల్సిన వార్నింగ్ సైన్ అనమాట. కాబట్టి ఫ్రీక్వెంట్గా నెగ్లెక్టే చేయకూడదు అసలు. ఇంకా ఎక్కువ హెడేక్స్ అవి వస్తూ ఉంటే కనుక ఇమీడియట్గా వెళ్ళి చెకప్స్, రెగ్యులర్ చెకప్స్ అనమాట. అంటే మామూలు తలనొప్పే కదా అని ఇగ్నోర్ చేయడానికి లేదు వీళ్ళకి. సో ఇదొక విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మీకు ఫేవరబుల్ కలర్ ఇన్ ద మంత్ ఆఫ్ మే గ్రీన్ కలర్ అనమాట. సో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా చూస్ చేసుకుంటున్నప్పుడు గ్రీన్ కలర్ చూస్ చేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. దాని తర్వాత ఏంటంటే, మీరు పాస్ట్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో, మీరు అంటే ఇంతకుముందు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి బ్యూటిఫుల్ మంత్ అనమాట. చిన్న చిన్న ఈగోస్ వల్ల, క్లాషెస్ వల్ల మనం అందరినీ కలుపుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. సో అట్లా ఏదైనా ఉంటే కనుక ఒక ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతోటి అంటే ఫ్యూచర్లో వాళ్ళతో అవసరం పడవచ్చు మీకు. కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళతో కొంచెం కార్డియల్గా, ఫ్రెండ్లీగా ఉండగలిగితే చాలా బాగుంటుంది.
అయితే మీ పార్ట్నర్ విషయంలో ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ విషయంలో, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త. అంటే మీ మాట విధానం కాస్త కంట్రోల్గా పెట్టుకోగలిగితే గొడవలు లేకుండా సాఫీగా మీ మంత్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అండ్ స్లో డౌన్ లో ఉండమంటారు. కొంచెం స్లో డౌన్ ఈ మంత్ అంతా అలాగే అన్నిట్లో కొంచెం వార్నింగ్ సైన్సే చూపిస్తుంది కదా. సో డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని విషయాల్లో కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్ ఇది. సో కలర్ ఈస్ గ్రీన్ కలర్, మీకు ఫేవరబుల్ కలర్. అయితే మీరు ఈ వచ్చే పౌర్ణమి ఏదైతే ఉంటుందో సోమవారం 12వ తారీఖు పౌర్ణమి వస్తుంది. ఆ రోజు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా చేయాల్సిన ఒక బ్యూటిఫుల్ రెమెడీ చెప్తాను. పౌర్ణమి రోజు సాయంత్రం మీరు కూర్చొని ఈవినింగ్ మన మూన్ లైట్లో అంటాం కదా, చంద్ర దర్శనం చేసుకొని ఉపవాసం ఉండగలిగితే ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండండి. ఉండలేకపోతే నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఈవినింగ్ చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఏదైనా తినేలాగా చూసుకోండి. ఆ రోజు ఏం చేస్తారంటే మీరు మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో, అంటే మేజర్గా నార్మల్గా మనం అంత లలిత సహస్రనామాలు చదువుతూ ఉంటాం అనమాట. కాబట్టి ఈ మంత్ అంతా మీకు చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి, అన్ని రకాలుగా అదృష్టం కలిసి రావాలి అనుకుంటే కనుక ఆ పౌర్ణమి రోజు మీరు కూర్చొని మూన్ లైట్లో కూర్చొని లలిత సహస్రనామ పారాయణం మీకు బాగా నోటికి వచ్చేస్తే, బాగా అంటే మీకు టైం ఉంటే కనుక అట్లీస్ట్ 5 times చదవండి. లేదు అంటే 1 time ఈజ్ ఓకే. చదువుకున్న తర్వాత మీరు అక్కడ ఏదైతే ప్రసాదం పెడతారో, నార్మల్గా ఏంటంటే ఈసారి ఏం చేయండి అంటే పట్టిక బెల్లం ఉంటుంది కదా, చిన్న చిన్న మిశ్రీ దొరుకుతుంది, అది ఆ మూన్ లైట్లో పెట్టేసి ఆ చంద్రబింబం వెలుగులో పెట్టిన తర్వాత లలిత సహస్రనామం చదివేసి ఆ పట్టిక బెల్లాన్ని ఒక జార్లో పెట్టుకోండి. ఇదేం చేస్తారంటే మీరు రోజు బయటికి వెళ్ళేటప్పుడు ఇది ప్రసాదంగా తినేసి వెళ్ళండి, స్నానం చేసుకోండి. సో మీ లైఫ్లో మెల్లిమెల్లిగా అంటే మీకు ఇది ఒక ప్రొటెక్షన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇది ఒక చిన్న రెమెడీ, చాలా బాగా వర్క్ చేస్తుంది. కాబట్టి మీ మైండ్, హార్ట్ అన్నీ సెటిల్డ్గా ఉంటాయి అన్నమాట. మీకు వచ్చే చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఈజీగా మీరు బయటపడిపోవచ్చు. ఇది మీకు రెమెడీ ఫర్ ద మంత్ అనమాట, మే మంత్. అదర్వైజ్ రెగ్యులర్గా చేయాలి అంటే కనుక మీరు ఈ ఎనీ డే ఫ్రైడేస్ మీరు బ్లాక్ కలర్ వేసుకోకుండా అవాయిడ్ చేస్తే సరిపోతుంది. బ్లాక్ కలర్ ఫ్రైడేస్ ఎటన్నా వెళ్తున్నారు ఇంపార్టెంట్ వర్క్ మీద, ఒక్కసారి అవాయిడ్ చేయండి. ఈ మంత్లో వచ్చే ఫ్రైడేస్ అన్ని కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఎస్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ వంజ గారు. నమస్తే. నమస్తే అండి.